డివోషనల్ ఛానల్కు స్వాగతం. ఏప్రిల్ నెలలో తిరుపతికి వెళ్ళాలి అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఏప్రిల్ నెలకు సంబంధించిన రిజిస్ట్రేషను 18/1/2025 ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. ఈ రిజిస్ట్రేషన్లు 18వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమై 20/1/2025 ఉదయం 10 గంటల వరకు తెరిచి ఉంటాయి. అంటే 18, 19, 20 3 రోజులు కూడా, ఈ జనవరి నెల 3 రోజులు కూడా ఏప్రిల్ నెలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఎలక్ట్రానిక్ డిప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎలక్ట్రానిక్ డిప్ అనేది మనందరికీ తెలుసు కదా. సుప్రభాత సేవ, కళ్యాణోత్సవము, అలాగే గురువారం, మంగళవారం ప్రత్యేక సేవలు, తోమాల సేవ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. వాటి కోసం లక్కీ డిప్ అన్నమాట. అలాగే ఏప్రిల్ 2025కు సంబంధించిన కళ్యాణం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, అంతేకాకుండా సహస్ర దీపాలంకరణ సేవ వంటి సేవల కోసం శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల కోటా బుకింగ్ కోసం ఎన్నో తారీఖు 21/1/2025 10 గంటలకి అందుబాటులో ఉంటాయి. 18 నుంచి 20 వరకేమో లక్కీ డిప్పు, తర్వాత 21వ తారీఖేమో ఈ కళ్యాణం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఇవన్నీ అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడేమో వర్చువల్ సేవ అంటే మనము ఆన్లైన్లో ఆ సేవను తిలకించి దర్శనానికి మాత్రం వెళ్తామన్నమాట. ఆ కోటా ఎప్పుడు అంటే 21/1/2025 మధ్యాహ్నం 3 గంటల నుంచి బుకింగ్ అన్నది అందుబాటులో ఉంటుంది. ఈ వర్చువల్ పార్టిసిపేషన్కి ఏమేమి ఉంటాయి అంటే కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఆన్లైన్లో మనం వర్చువల్ సేవ చూసుకొని తర్వాత వాళ్ళు దర్శనం టైమింగ్ ఇస్తారనమాట. 2ంటికో 3ంటికో ఆ టైమింగ్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ టైంకి మనం దర్శనానికి వెళ్ళొచ్చు. ఈ కోట 21వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఓపెన్ అవుతుంది. ఏప్రిల్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ టోకెన్లు 23వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. అలాగే సీనియర్ సిటిజన్ వికలాంగుల కోటా ఎప్పటికి, ఇవన్నీ ఏప్రిల్ నెలకే చెప్తున్నామండి. ఏప్రిల్ నెలకు సంబంధించిన సీనియర్ సిటిజన్ వికలాంగుల కోటా అనేది 23వ తారీఖు జనవరి నెల మధ్యాహ్నం 3 గంటల నుంచి బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. అలాగే ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం అంటే 300 రూపాయల టికెట్లు 24వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. అలాగే తిరుమల మరియు తిరుపతి వసతి కోట అంటే ఏప్రిల్ నెలలోనే మనం బుక్ చేసుకుంటాం. ఏదైనా టికెట్స్ పైన బుక్ చేసుకున్న టికెట్స్కి మనకి అకామిడేషన్ కోసం 24వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. అలాగే శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తిరుచానూరు ప్రత్యేక ప్రవేశ దర్శనం 200 రూపాయల టికెట్లు ఫిబ్రవరి నెలకి గాను 24వ తారీఖు ఉదయం 10 గంటలకు అందుబాటులోకి వస్తాయన్నమాట. తిరుచానూరు ప్రత్యేక దర్శనమేమో ఫిబ్రవరి నెల కోసం, మిగిలిన పైన అన్ని తిరుమలలో జరిగే అన్నీ కూడా ఏప్రిల్ మంత్ కోసం మనం చూసుకుంటున్నాయి. టీటీడీ స్థానిక దేవాలయాల సేవా కోట ఫిబ్రవరి నెలకి కాను 25/1/2025 ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా సప్త గో ప్రదక్షిణశాల అలిపిరిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఫిబ్రవరి నెల టికెట్లు 25 ఉదయం 10 గంటల నుంచి బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. ఇది కూడా చూడండి, ఫిబ్రవరి నెలకు సంబంధించినవి ఈ జనవరి 25 ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. అలాగే తిరుమలలో
ఫిబ్రవరి 4వ తేదీన జరగబోవు రథసప్తమి వేడుకలకు హాజరవుదాం అనుకునే భక్తులకు ఒక మంచి అవకాశం. అదేంటి అంటే ఇందాక చెప్పుకున్నదే, ఈ నెల 25వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీ శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమం ఫిబ్రవరి నెల కోట రిలీజ్ చేస్తారు కదా. ఇవి బుక్ చేసుకున్న భక్తులకు మధ్యాహ్నం 3 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది. ఇద్దరు భక్తులకు 1600 రూపాయల డబ్బులు చెల్లించవలసి ఉంటుంది. ఉదయం 9 గంటలకు అలిపిరి వద్ద ఉన్న హోమానికి హాజరయ్యి మీ టికెట్ మీద అక్కడ సూపరింటెండెంట్ స్టాంపు వేసిన భక్తులకు మాత్రమే అవకాశం ఇస్తారు. భక్తులందరూ ఈ విషయాన్ని గమనించగలరు. మనం 3 నెలల ముందుగా బుక్ చేసుకోకపోయినా సరే నెక్స్ట్ మంతే వెళ్ళాలి అనుకుంటే ఇది ఒక చిన్న ఆపర్చునిటీ. ఆ హోమంలో మార్నింగ్ పాల్గొని మధ్యాహ్నం 3 గంటలకేమో మనం దర్శనానికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది 25వ తారీఖు ఓపెన్ అవుతుంది కదా. ఈ 25వ తారీఖు ఓపెన్ అయినప్పుడు ఫిబ్రవరి నెలలో ఏ డేట్కైనా మనం అనుకున్న డేట్కి బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ దాకా చేరాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.